Yes, good evening, good evening, students. Yes, good evening, ma'am. TS సెట్ 2026 లైఫ్ సైన్స్ క్లాసెస్ భాగంగా ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ యూనిట్ బయోకెమిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాం. అయితే మీకు దాదాపు 13 యూనిట్స్ అనేది ఇచ్చారు లైఫ్ సైన్స్ సిలబస్. మీరు ఒకసారి సిలబస్ కాపీ అనేది డౌన్లోడ్ చేసుకోండి టీఎస్ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి. అండ్ అప్లికేషన్స్ కూడా మీకు ఆగస్టు 3 నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది మెన్షన్ చేశారు. అయితే దాదాపు మీకు లైఫ్ సైన్స్ సిలబస్ అనేది చూసుకుంటే ఇందులో 13 యూనిట్స్ అనేవి ఉన్నాయి సిలబస్లో. అందులో ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ యూనిట్ బయోకెమిస్ట్రీ గురించి స్టార్ట్ చేసుకున్నాం. రైట్. అయితే ఈ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. బయోకెమిస్ట్రీ అంటే ఏంటి? ఇక్కడ 2 వర్డ్స్కి డివైడ్ చేసి చూస్తే హియర్ బయో మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ థింగ్స్ గురించి కానీ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి కానీ మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే దాన్ని మనం బయోగా అని చెప్పుకుంటాం. బయో మీన్స్ లివింగ్ థింగ్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. మరి కెమిస్ట్రీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద కెమికల్ రియాక్షన్స్. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద కెమికల్ రియాక్షన్స్. కెమికల్స్ రియాక్షన్ గురించి స్టడీ చేసే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ని వి కాల్ ఇట్ యాజ్ కెమిస్ట్రీ అంటాం. బయో మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి? కెమికల్ రియాక్షన్స్. స్టడీ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి స్టడీ చేసే సైన్స్ని వి కాల్ ఇట్ యాజ్ కెమిస్ట్రీ. సో ఈ రెండింటిని కలిపి చూసుకుంటే ఇప్పుడు మనం వాట్ ఈస్ బయోకెమిస్ట్రీ దెన్? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ all the chemical reactions that takes place in the living organisms. లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్స్ని మనం బయోకెమిస్ట్రీగా స్టడీ చేసుకుంటాం అన్నమాట. దాన్ని మనం బయోకెమిస్ట్రీ అంటాం. బయోకెమిస్ట్రీ మీన్స్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ దట్ అకర్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. రైట్? ఇట్స్ క్లియర్? ఎస్. అయితే ఈ బయోకెమిస్ట్రీ అనే యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి చదువుకుందాం. 2 పార్ట్స్గా చెప్పుకుందాం. దాంట్లో ఏంటి అని అంటే మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అయితే బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఏంటి? మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ బాండ్స్. నెక్స్ట్ వన్ కాంపోజిషన్ ఆఫ్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ యొక్క కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. బయోమాలిక్యూల్స్ ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పిహెచ్ కాన్సెప్ట్. ఇవన్నీ వచ్చేసి ఏంటి అని అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్. అయితే ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో నుండి మీకు క్వశ్చన్స్ ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. యు మే గెట్ ఆర్ మే నాట్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ ఏరియా. బట్ మీరు ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైనా స్టడీ చేసినప్పుడు, డీప్గా స్టడీ చేసినప్పుడు ఏంటి అని అంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్ థింగ్స్ అనేవి కంపల్సరీ మీరు ఇది కవర్ చేసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతాయి ఎగ్జామినేషన్. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అమైనో యాసిడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రామచంద్రన్ ప్లాట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంజైమ్స్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ మెటబాలిజం. ఈ టాపిక్స్లో నుండి కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వీటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతాయి. రైట్? సో ఇందులో మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఈరోజు సెషన్లో ఈ టాపిక్ అనేది కవర్ చేసుకుందాం. ఎస్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆటమ్ యొక్క స్ట్రక్చర్. అయితే అసలు మనకు ఆటమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం తీసుకోండి. ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ తీసుకుంటే ఏంటి? అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ మెనీ సెల్స్. మన బాడీ అనేది సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంది. రైట్? సో అదేవిధంగా ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ గ్యాసెస్ సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ అయినా తీసుకోండి, సాలిడ్ సబ్స్టెన్స్ లేదా లిక్విడ్ లేదా గ్యాసెస్ సబ్స్టెన్స్, ఎటువంటి సబ్స్టెన్స్ తీసుకున్నా కానీ ఆ సబ్స్టెన్స్ అనేవి దే ఆర్ మేడప్ ఆఫ్ విత్ ఆటమ్స్.
ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దాని యొక్క సబ్స్టెన్స్ అనేవి ఆటమ్స్ తోటి, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ టుగెదర్ ది ఫార్మ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అన్నీ దే ఫార్మ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్, రైట్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అంటాం. ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ వచ్చేసి ఏంటి, సాలిడ్ మ్యాటర్ అయినా అయి ఉండొచ్చు, లిక్విడ్ మ్యాటర్ అయినా అయి ఉండొచ్చు, గ్యాసెస్ మ్యాటర్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఏదైనా మ్యాటర్ తీసుకుంటే దాంట్లో స్మాలెస్ట్ యూనిట్ వచ్చేసి ఆటమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఆటమ్స్ అనేవి దే వోంట్ డివైడ్, అవి డివైడ్ అవ్వవు అనమాట. దే ఆర్ అన్డివిజబుల్. ఆటమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ పార్ట్. ఇంకా ఆటమ్ తర్వాత ఇంకా అది డివిజన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెల్స్ తీసుకుందాం, హ్యూమన్ బాడీలో సెల్స్ తీసుకుంటే ఏంటి, దే కెన్ బి డివిజబుల్, రైట్. కానీ ఇక్కడ ఆటమ్స్ అనేది డివైడ్ అవ్వవు, దే ఆర్ ద లాస్ట్ ఫార్మ్. అయితే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే నాన్న, హియర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ 3 సబ్అటామిక్ పార్టికల్స్. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి, ఇది లోపల ఏదైతే ఉందో దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఇది ఆటమ్ యొక్క స్ట్రక్చర్. ఇది లోపల వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది కదా మీకు, ఇదంతా వచ్చేసి దిస్ ఇస్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాము. న్యూక్లియస్ లోపల మీకు ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ తోటి న్యూట్రాన్స్ తోటి ఉంటుంది అన్నమాట. దే ఆర్ ద ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది చూసుకుంటే బయట వైపు ఇది షెల్, అవుటర్ షెల్ అన్నమాట. ఈ అవుటర్ షెల్లో ఏంటంటే మనం ఎలక్ట్రాన్స్ అనేవి చూస్తాం. అవుటర్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వచ్చేసి ఏంటి, దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్లో దే ఆర్ ద పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్స్ మీద ఉండే ఛార్జ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్. అండ్ ఎలక్ట్రాన్స్ మీద ఉండే ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ పైన ఉండే ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్స్ పైన ఉండేది పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ పైన ఉండేది నెగిటివ్ ఛార్జ్. మరి న్యూట్రాన్స్ అంటే దే ఆర్ ద న్యూట్రల్ ఛార్జ్ అనమాట. జీరో ఛార్జ్ అనుకోవచ్చు లేదా నో ఛార్జ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, దే విల్ బి న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట. జీరో ఛార్జ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం, జీరో ఛార్జ్. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఇవే నాన్న బేసిక్లో మీరు గుర్తుంచుకోవాల్సింది. ప్రోటాన్స్ పాజిటివ్లీ చార్జ్డ్, న్యూట్రాన్స్ న్యూట్రల్లీ చార్జ్డ్, దట్ ఈస్ జీరో ఛార్జ్. ఎలక్ట్రాన్స్ ఆర్ ద నెగిటివ్లీ ఛార్జ్. అయితే ఆటంలో ఏంటి అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి చూస్తాం అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి ఆటమ్. ఈ పాయింట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్ ఏ ఆటమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అయితే ఇప్పుడు ఒక ఆటమ్ ఉంది నాన్న, దానికి మనము ఇఫ్ యూ గివ్ ప్రోటాన్స్ టు అన్ ఆటమ్, ఆటమ్కి ఆల్రెడీ ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, రైట్. దానికి మనము ప్రోటాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అని. అంటే ప్రోటాన్స్ అనేవి ఏంటి, పాజిటివ్లీ ఛార్జ్. ఒక ఆటమ్కి ప్రోటాన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ గివ్ ప్రోటాన్స్ టు అన్ ఆటమ్, ఇట్స్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఇఫ్ యూ గివ్ ఎలక్ట్రాన్స్ టు అన్ ఆటమ్, నెగిటివ్ ఛార్జ్ విల్ బీ ఇంక్రీజింగ్. సో ఇదంతా వచ్చేసి మీకు ఆటమ్ గురించి.
It is the smallest unit of matter. It is undivisible, and as it consisting of 3 subatomic particles, same ఉంటాయి 3 subatomic particles, protons, neutrons and electrons are the 3 subatomic particles. Protons are positively charged, electrons are negatively charged, neutrons are neutrally charged, that is zero charge. In an atom, number of protons is equal to number of electrons. Number of protons is equal to number of electrons. మనం ప్రోటాన్స్ని ఇచ్చినప్పుడు పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మాలిక్యూల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ మాలిక్యూల్స్? ఎప్పుడైతే యాటమ్స్ కంబైన్ టుగెదర్ దే ఫార్మ్ మాలిక్యూల్. యాటమ్స్ అనేవి దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ molecules. Group of atoms together form molecules. అయితే based on the atoms nature, ఈ atoms యొక్క నేచర్ని బేస్ చేసుకొని molecules are classified into 2 types. అవేంటో చూద్దాం ఒకసారి. మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఆటమ్స్, వెన్ ఆటమ్స్ కంబైన్ టుగెదర్ దే ఫార్మ్ మాలిక్యూల్స్. కాంబినేషన్ ఆఫ్ 2 or more ఆటమ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. 2 లేదా 2 పైన ఉండే ఆటమ్స్ కాంబినేషన్ని మనం మాలిక్యూల్గా డిస్కస్ చేస్తాం, మాలిక్యూల్ అని చెప్పుకుంటాం. సో హియర్ బేస్డ్ ఆన్ ద ఆటమ్ నేచర్, ఏవైతే ఆటమ్స్ గ్రూప్గా ఫామ్ అవుతాయో వాటి యొక్క నేచర్ని బేస్ చేసుకొని మాలిక్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అవేంటో చూద్దాం ఒకసారి. Molecules are classified into 2 types. Number 1 వచ్చేసి molecules combination of same type of atoms. Same type of atoms యొక్క same type of atoms, group of same type of atoms, molecules with same type of atoms, and molecules with different type of atoms, combination of different types of atoms. మాలిక్యూల్స్ అనేవి 2 typesగా డివైడ్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ ద ఆటమ్స్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని. అందులో మాలిక్యూల్స్ విత్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే, ఇక్కడ వెన్ 2 ఆక్సిజన్ ఆటమ్ కంబైన్స్ ఇట్ ఫార్మ్స్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ ఆటమ్స్ ఏమైతే ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని కాంబినేషన్ని మనం ఏమంటాము? మాలిక్యూల్స్ విత్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది ఆక్సిజన్, ఇది ఆక్సిజన్. ఒక్క నిమిషం. ఇదొక ఆక్సిజన్ అండ్ ఇదొక ఆక్సిజన్ ఆటమ్. ఇవి వచ్చేసి ఆక్సిజన్ ఆటమ్స్. దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఆక్సిజన్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తాం, O2 మాలిక్యూల్ని ఫామ్ చేస్తాం. ఇవి ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్, దిస్ వన్ అదర్ ఆక్సిజన్ ఆటమ్. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి H2 మాలిక్యూల్. H2 ఆటమ్స్, 2 H2 ఆటమ్స్ కంబైన్ టుగెదర్ దే ఫార్మ్ H2 మాలిక్యూల్. అండ్ N3 నైట్రోజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది? N3 మాలిక్యూల్. ఇక్కడ పైన ఇవి ఆటమ్స్, ఇవి వచ్చేసి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని ఈ విధంగా మనం మాలిక్యూల్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా మాలిక్యూల్స్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అని అంటే ఏంటి? మనం ఇక్కడ H2O తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు. ఇది
ఇదొక ఆటమ్ అండ్ ఇదొక ఆటమ్, అంటే డిఫరెంట్ ఆటమ్స్ అనేవి దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ వన్ మాలిక్యూల్. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది మీకు హెచ్, 2 హెచ్లు అండ్ ఒక ఆక్సిజన్, దే కంబైన్ టుగెదర్ దే ఫార్మ్ H2 వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. వాటర్ మాలిక్యూల్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి O2, CO2 కదా. కార్బన్ డైఆక్సైడ్లో కూడా ఏంటి, ఒక కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్, CO2 మాలిక్యూల్. ఇక్కడ ఆటమ్స్, వీటిని సింగిల్గా ఉన్నప్పుడు ఆటమ్స్ అంటాము, అండ్ దే ఫార్మ్ టుగెదర్ మాలిక్యూల్స్. సో ఇదంతా వచ్చేసి వీటి యొక్క ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మాలిక్యూల్స్ విత్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్. అయితే ఏవైతే మాలిక్యూల్లో సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ చూసినప్పుడు ఏమవుతుందనంటే ఇట్ ఫార్మ్స్ ఎలిమెంట్ అంట. ఇట్ ఫార్మ్స్ ఎలిమెంట్. మాలిక్యూల్స్ మేడప్ ఆఫ్ విత్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, ఇట్ ఫార్మ్స్ ఎలిమెంట్. వీటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఒక మాలిక్యూల్లో సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని చూస్తే దాన్ని మనం ఎలిమెంట్స్ అంటాము. అండ్ అదేవిధంగా ఏదైనా ఒక మాలిక్యూల్ చూసుకుంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ కాంబినేషన్ అనేది చూసినప్పుడు ఇట్ ఫార్మ్స్ కాంపౌండ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎలిమెంట్స్ అంటే ఏంటి, కాంపౌండ్స్ అంటే ఏంటి. వీటిని మనం ఎలిమెంట్స్ అని పిలుచుకుంటాము, అండ్ వీటిని మనం కాంపౌండ్స్ అని పిలుచుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ యొక్క కాంబినేషన్ని కాంపౌండ్స్గా పిలుచుకుంటాము. అండ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ చూస్తాం మాలిక్యూల్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆక్సిజన్ గ్యాస్, O2 గ్యాస్లో ఏంటి, ఒక బీకర్ తీసుకుంటే అందులో ఏంటి, అన్ని ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ టుగెదర్ దే ఫార్మ్ ఎలిమెంట్స్. అండ్ అదేవిధంగా H2O తీసుకుంటే ఏమవుతుంది, దాంట్లో హైడ్రోజన్ ఉంటుంది, 2 హైడ్రోజన్స్ ఉంటాయి అండ్ ఒక ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట. అలా ఆ విధంగా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ యొక్క కాంబినేషన్ని చూస్తే మనం వి కాల్ ఇట్ యాజ్ కాంపౌండ్ అని పిలుస్తాం. ఓకే. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే అసలు మనం వీటన్నిటి గురించి ఎందుకు చదువుకోవాలి, వై వి నీడ్ టు స్టడీ దీస్. ఏంటి ఈ మాలిక్యూల్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి, కాంపౌండ్స్ గురించి అసలు ఎందుకు స్టడీ చేయాలనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే ఎలిమెంట్స్ అంటే ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఒక దగ్గర ఉంటే దాన్ని మనం ఎలిమెంట్స్గా పిలుచుకుంటాం. ఏంటి ఎలిమెంట్స్ అంటే ఏంటమ్మా, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ molecules with same type of atom, it forms elements. O2 gas. And next compound ante enti, molecules with different types of atoms, they form compound. ikkada H2 compound. These are the example. అసలు వీటన్నిటి గురించి ఎందుకు చదవాలి అంటే ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న. యాజ్ అవర్ బయోలాజికల్ సిస్టమ్, మన బయోలాజికల్ సిస్టమ్కి ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దే హెల్ప్ ఇన్ అవర్ గ్రోత్లో, డెవలప్మెంట్లో, డైజెషన్ అంటే కంప్లీట్ మెటబాలిజంలో హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ ఎలిమెంట్స్ అనేవి. సో అయితే ఇంతవరకు అసలు ఎన్ని ఎలిమెంట్స్ అనేవి కనుక్కున్నారు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్కవర్డ్ సో ఫార్ ఈజ్ 118 నుండి దాదాపు ఒక 120 ఎలిమెంట్స్ అనేవి కనుక్కున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా 118 నుండి 120 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో అవుట్ ఆఫ్ 118 to 120 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్, దాంట్లో 25 నుండి ఒక 26 ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బయాలజికల్ సిస్టమ్స్కి.
చాలా ఇంపార్టెంట్ అనమాట. బయాలజికల్ సిస్టంలో చాలా వెరీ ఇంపార్టెంట్, యాజ్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిజం. మెటబాలిజంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ 118 to 120 ఎలిమెంట్స్, 25 to 26 ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ, ఫర్ మెటబాలిజం. అయితే ఈ అన్ని 25 నుండి 26 ఉన్నాయి కదా, అందులో మెయిన్గా అమాంగ్ దీస్ 25 నుండి 26 ఉన్న వాటిలలో మనకు మెయిన్గా మన బయాలజికల్ సిస్టంలో మెయిన్గా సెంట్రల్గా ఉండేది ఏంటి అని అంటే, దే ఆర్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్, ఫెరస్. ఇవి చాలా సెంట్రల్ అనమాట మన బయాలజికల్ సిస్టంలో. ఈ 25లో 26 ఉన్నాయి కదా, వాటిల్లో ఈ హైడ్రోజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్ అండ్ ఫెరస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద సెంట్రల్ ఫర్ అస్. మన హ్యూమన్ బాడీలో సెంట్రల్గా ఉండేవి ఇవి నేమ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి కంపల్సరీ. అండ్ అవుట్ ఆఫ్ దీస్ వీటన్నిటిలో చూసుకుంటే ఇంకా 6 ఆర్ ద మోస్ట్ కామన్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇంకా డెప్త్గా చూసుకుంటే ఇక్కడ 6 అనేవి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అవి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దే ఆర్ ద మోస్ట్ కామన్, సెంట్రల్గా ఉండేవి ఇవి. అండ్ వీటిలో ఒక 6 మాత్రం చాలా మోస్ట్ కామన్గా మనం చూస్తామన్నమాట. ఎందుకు వీటిని మోస్ట్ కామన్గా చూస్తాము అని అంటే, దే ఫౌండ్ మోస్ట్ అబాండెంట్. చాలా కామన్గా చూస్తాము యాజ్ దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్. ఇవి ఎందుకు ఎక్కువగా చూస్తాము అంటే, దే ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. వాటి యొక్క సైజ్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మనం ఎక్కువ చూడగలుగుతాం మన బాడీలో ఎక్కువ శాతం. అండ్ బాండింగ్ ఈజ్ స్ట్రాంగ్. ఇక్కడ బాండింగ్ కూడా, వీటి మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ బాండ్ అనేది చూస్తాం. అండ్ మోస్ట్ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సార్ దే ఆర్ ద మోస్ట్ స్టేబుల్. బికాస్ ఆఫ్ దీస్ రీజన్ స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, మోస్ట్ స్టేబుల్ ఉంటుంది అండ్ స్మాల్ సైజ్ ఉంటుంది. ఈ రీజన్ ప్రకారం చూసుకుంటే ఇవి చాలా మోస్ట్ కామన్గా చూస్తాం, అంటే మోస్ట్ అబాండెంట్గా చూస్తాం అన్నమాట ఈ 6 ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద 6 మోస్ట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ బయాలజికల్ సిస్టమ్? అప్పుడు ఏం చెప్తారు మీరు? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. మరి ఇవి ఎందుకు వెరీ కామన్గా మోస్ట్ కామన్గా చూస్తున్నామని అంటే, దర్ సైజ్ ఇస్ వెరీ స్మాల్ సైజ్ అండ్ దే ఆర్ మోస్ట్ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ బాండ్ అనేది చూస్తాం. సో ఇదంతా వచ్చేసి మీకు ఫస్ట్ టాపిక్ నాన్న, బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బయోకెమిస్ట్రీలో, అందులో ఫస్ట్ టాపిక్ ఇది. ఫస్ట్ టాపిక్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఈ టాపిక్ అనేది మనం క్లియర్ చేసుకున్నాం. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ అనేవి కవర్ అయిపోయి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి అని అంటే కెమికల్ బాండ్స్. నెక్స్ట్ క్లాస్లో కెమికల్ బాండ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది యూట్యూబ్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాం నాన్న ఈ సబ్జెక్ట్ అనేది, ఈ క్లాసెస్ అనేవి. ఎవరైనా లైఫ్ సైన్స్ ఎవరైతే అటెండ్ చేస్తున్నారో వాళ్ళు ఈ క్లాసెస్ అనేవి యూస్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వీటికి సంబంధించి సపరేట్గా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన యాప్లో. ఎవరైనా టెస్ట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మేము ఇక్కడ కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేయండి. So this is regarding today's class.